అదే మీరు చూస్తున్నాండి सिद्ध्यन्ति च मनोरथाः व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये रुद्ध्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। व्यासं वसिष्ठनपुत्रारं शक्तेर्पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम्। ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानामयग्रीवमुपास्महे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। वागीशाद्यास्मरस सर्वार्थानामुपक्रमी यं नत्वा कृतकृत्यास्युः तं नमामि गजाननं। श्रीव्यासोवाच ब्रह्मलोकात् पूर्वभागे सर्वलोकोऽस्ति यश्रुतः मणिद्वीपस्य एवास्ति यत्र देवी विराजते सर्वस्वादधिको यस्मात् सर्वलोकस्ततस्पृतः पुरा परांशयैवायं कल्पितो मनसिच्छया सर्वादो निजवासार्थं प्रकृत्या मूलभूतया कैलासादधिको लोको निर्मीलादपिचोत्तमः गोलोकात् सर्वस्वात् सर्वलोकोऽधिकस्मृतः न तत्समं त्रिलोक्यान्तु सुन्दरं विद्यते क्वचित् क्षत्रियभूतं तद्गतो भवसन्तापनाशकं छायाभूतं तदैवास्ति ब्रह्माण्डानां तु सप्तमः। ఓం శ్రీ నిన్నటి వరకు మనము అమ్మవారి యొక్క మణిద్వీపానికి సంబంధించినటువంటి పంచలోహ ప్రాకారాన్ని మనము చేరుకోవడం జరిగింది. ఈరోజు చాలా ఆనందం. రాగానే అమ్మవారు సౌందర్య లహరి అనేటువంటి తన యొక్క స్థుతితో నన్ను పలకరించింది. అయితే సౌందర్య లహరిని అర్థం చేసుకోవడం అనేది చాలా గహనమైనటువంటి విషయం. ఒకసారి సౌందర్య లహరి మనం చదివినా, ఒకసారి దాని యొక్క అర్థం అవగాహన చేసుకున్నా, మళ్ళీ మళ్ళీ విన్నా ఇంకొక అర్థం గోచరిస్తూ ఉంటుంది.
అనంతానంతమైనటువంటి అర్థాలకు సమముడు గీతం సౌందర్య లహరి. అలాంటి సౌందర్య లహరి వింటూనే ఆనంద పారవశ్యంలో ఉండగా, ఇది ఇక్కడ ఏంటంటే సౌందర్య లహరి విన్నప్పుడు ఈ శ్లోకం అర్థం ఏంటి, ఎక్కడో ఒక చోట ఆగిపోతున్నారు. సౌందర్య లహరి విన్నప్పుడు జపోజల్పశ్చల్పం సకలం అభిముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణవశనాద్యావధి విధి అని ఆ సౌందర్య లహరి చదువుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట మనకు ఒక వాక్యం అర్థం కాకపోతే ఆగిపోతుంది. కానీ సంగీతం అట్లా కాదు. ఆ సంగీతం యొక్క స్థితి ఏంటంటే అమ్మవారు సామగాన ప్రియ, అలాగే నాదరూప. ఆ అమ్మ నాద బ్రహ్మ రూపంలో ఉండి అనునిత్యము మనల్ని చాలా సులభంగా అనుగ్రహిస్తుంది. అంటే ఒక చంటి పిల్లవాడికి లాలపోసి ఎలాగైతే ఆ పిల్లవాడిని బుజ్జగిస్తామో, ఆ చంటి పిల్లవాడికి తల్లి యొక్క గొంతు వినగాని, తల్లి స్పర్శ తగలగాని వాడికి ఎట్లాగైతే నాకేం కాదుగా, నేను మా అమ్మ దగ్గరికి వచ్చాను అని ఎలాగైతే ఆనందిస్తాడో, అలా మనము ఆ తల్లికి సామగానం చేత కనుక స్తుతించినట్లయితే, ఈ సప్తస్వరాల గురించి నిన్నే మనం అనుకున్నాం. అమ్మ ఈరోజు ప్రేరణ కలిగించింది సాక్షాత్తు అమ్మవారు లలితా రూపము ఇక్కడ సాక్షాత్తు వచ్చి అమ్మవారి సంస్కృతి ఈరోజు సామగానం, ఆ గానం వింటూ ఉంటే ఎంత ఆనందమైంది అంటే, సంగీత సాహిత్య సవలంకృతే స్వరరాజ పదయో సమభూషితే. ఇంత అర్థం అండి. అది మామూలుగా పలికితే ఒక సామాన్య అర్థం కాదు, అది ఒక అద్భుతమైనటువంటి సరస్వతీదేవి యొక్క తత్వాన్ని మొత్తం విశ్లేషిస్తున్న ఆ రచన. సాక్షాత్తు సరస్వతీదేవి యొక్క స్తుతి అది. అది శంకరుల వారు రచించినటువంటి ఆర్ష సంహిత. అది చాలామంది అది పాడాలి అని అంటే, అది పాడిన ఒకటి గుర్తుంచుకోండి, చాలామంది పాడతారు, పాడినంత మాత్రాన అది మనస్సు వరకు వెళ్ళదు, చెవుల వరకే వెళ్తుంది. మనస్సు వరకు వెళ్ళి ఆ మనస్సు ప్రతిస్పందించి కళ్ళల్లో భగవత్ స్వరూపం కనబడేది అనేది, అందులోనూ మంత్రశక్తి ఉండాలి, వారికి ఉపాసన బలం ఉండాలి. ఏదో పాట పాడేశామా అంటే మాత్రం ఆ పాట చెవుల వరకే వెళుతుంది తప్ప మనస్సు వరకు వెళ్ళదు. కాబట్టి అమ్మకి నేను శిరస్సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. అమ్మ, మీ యందు ఉన్నటువంటి ఆ మహాసరస్వతి దేవికి నమస్కరించి ఆ సాహిత్య కళాస్వరూపానికి ప్రణమిల్లుతున్నాను. ఎందుకంటే మీరు పలికినటువంటి మాట, ఆ పాట మనస్సుకు ప్రతిస్పందింపజేసి అమ్మవారి యొక్క దర్శనం ఇలా కలిగిస్తున్నాను. ఎందుకు అంటే మనకి అమ్మవారి గురించి తత్వం గురించి వచ్చినప్పుడు, అమ్మవారు ఇక్కడ పక్కన ఎవరు పెట్టుకున్నారు? సరస్వతి అమ్మవారు ఉన్నారు. ఆమెకి లక్ష్మి ఎంత ముఖ్యమో సరస్వతి అంత ముఖ్యం. లక్ష్మీ సరస్వతులు ఇద్దరు కూడా ఆ లలితని ఆశ్రయించున్నారు. ఆ ముగ్గురు దేవతలకు మనం ఒకేసారి నమస్కరిస్తున్నాం. కానీ ఆ అమ్మను మనం చేరుకోవాలి అంటే చాలా సులభమైన మార్గం ఏంటంటే సంగీతం. సంగీతం ఏ ఒక్కరికి సులభంగా రాదు. దానికి చిత్ శక్తి చేతన రూప అని అమ్మవారికి పేరు. చిత్ అంటే జ్ఞానం, శక్తి ఆ శక్తికి చేతనం కలిగితే ఒక రూపం, అది సంగీతం. సంగీతానికి సంబంధించిన సప్తస్వరాల జ్ఞానం మొదలు కలగాలి. ఆ సప్తస్వర జ్ఞానం అనేటువంటి చిత్ కలగాలి. కలిగినటువంటి జ్ఞానము చైతన్యం లోపలికి రావాలి. చేతన అని అంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక వెదురు బొంగు ఉంది. ఆ వెదురు బొంగును మనం తీసుకుంటే అది ఒక వంట చేసేవాడికి, మామూలు వాడికి అది కర్ర, అది ఇంధనం. కానీ ఈ ప్రపంచంలో అణువణువున పరమాత్మను చూస్తున్నటువంటి వాడికి, నాదరూపాన్ని చూస్తున్నటువంటి వారికి ఆ వెదురు బొంగు చిత్ అనే ఒక జ్ఞానం ఉంది. ఆ వెదురు బొంగుకి చేసినటువంటి రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అది చేతనము. ఆ చేతనంతో బయటకు వచ్చేటువంటిది శక్తి. ఆ శక్తి చేత ప్రతిపాదింపబడేటువంటి అమ్మ. కాబట్టి చిత్ శక్తి చేతనారూప జడశక్తి
జడాత్మిక అనే అమ్మవారికి పేరు. అంటే ఈ సర్వత్రా వ్యాప్తిత్వమైనటువంటి వాయువు, ఈ వాయువును మనం ఒక వెదురు బొంగు లోపలికి ప్రసరింపచేసినప్పుడు ఆ వాయువు వెదురు బొంగుకు సంబంధించినటువంటి ఒక శక్తిని, ఒక చేతనాన్ని మనం ప్రసాదింపజేసినప్పుడు ఆ శక్తి ఒక రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇది సాధారణంగా వస్తుందండి. పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు అంటే సర్వత్రా ఉన్నాడు. ఎలా పరమాత్ముడిని మనం చూడాలి? చిత్ శక్తి చేతన రూప, మొదలు జ్ఞానాన్ని దృష్టి పెట్టాలి, తర్వాత కర్మను ఆచరించాలి, మన చైతన్యం రూపంలోపలికి రావాలి, మన యొక్క చిత్ జ్ఞానము చైతన్యంలోపలికి రావాలి, ఆ చైతన్యం శక్తి రూపంగా మారాలి. అప్పుడు ఆ శక్తి రూపంగా మనకి అమ్మవారు దర్శనమిస్తుంది. ఉదాహరణకు ఆ వెదురు బొంగు చూడండి, అందులో ఏమీ లేదు, కానీ ఆ వెదురు బొంగు లోపలికి ప్రయత్నపూర్వకంగా మనం గాలి ఊపుతున్నాం, ఏమీ ఉండదు, శబ్దం వస్తుంది, ఒకే రకమైన శబ్దం వస్తుంది. అంటే సాధారణంగా గాలి ఊదడానికి జ్ఞానంతో గాలి ఊదడానికి తేడా ఉంది. అంటే చిత్ అనేటువంటి జ్ఞానముతో చేతనం కలిగించినప్పుడు బహిర్గతమైనటువంటి శక్తి స్వరూపము అమ్మగారు. కాబట్టి ఆ అమ్మకి అనునిత్యము కూడా మనము ఆరాధన చేసుకోవాలి. అనునిత్యము ఆరాధన చేసుకోవాలి. అయితే అమ్మ చాలా మందికి శక్తినిస్తుంది. ఈ చిత్శక్తి చేతన రూపక శక్తినిస్తుంది. అలా ఇచ్చి మళ్ళీ మాయను కప్పిస్తుంది. ఈ మాయ నుంచి బయటపడ్డప్పుడు మాత్రమే మనం అమ్మని చెప్పుకోగలుగుతాం, లేదంటే ఆ మాయలో మేము విడిపోతాం. ఎలాగా? ఇప్పుడు ఉదాహరణకి ఈ గాథ కళనే తీసుకుంటాం. అమ్మవారు చాలా మందికి మంచి మంచి గొంతునిస్తుంది. నిజంగా ఆ గొంతు ఇవ్వడం అంటే ఒక పూర్వజన్మ స్ఫూర్తం రావాలి. గాన కళ అనేది ఉండాలి అని అంటే పూర్వజన్మ స్ఫూర్తం ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ గాన కళను కేవలము మానవ మాత్రులు సంతుష్టపరచడానికి మాత్రమే వినియోగిస్తారు. కొంతమంది భగవంతుణ్ణి మాత్రమే సంతోషపరచడానికి వినియోగిస్తారు. అందుకోసమే సత్ అసత్ రూపధారిణి అని అమ్మవారికి ఆమె సద్రూపంగా గోచరిస్తుంది, అసద్రూపంగానూ గోచరిస్తుంది. రెండు రూపాల్లోనూ అమ్మవారు ఉంటుంది. నువ్వు దాంట్లో ఏది ఎంచుకుంటావో నీకు ఇష్టం. అమ్మవారికి మనం అరటిపండు నైవేద్యం పెడతాం, తీసుకొస్తాం, అరటిపండు నైవేద్యం పెడతాం. అయ్యగారు ఏం చేస్తారు? మళ్ళీ మనకి అరటిపండే ఇస్తారు. పండిచ్చిన తర్వాత మీరు తీసుకెళ్ళినప్పుడు అది పండు, అర్చకుల వారు తిరిగి ఇచ్చినప్పుడు అది ప్రసాదం. ప్రసాదం అని చెప్పి అరటి పండుని అలాగే తింటారా? తొక్క తీసి తింటారు. తప్పకుండా తొక్కను తీసే తింటారు. తొక్కను తీసి తినకపోతే వీడు మురుకుడు అని అంటారు, తినలేరు. కానీ తొక్క లేకపోతే అరటి పండు తయారవుతుందా? కాదు. ఆ లోపల ఉండేటువంటి మధుర పదార్థం తయారు కావాలి అని అంటే తొక్క కావాల్సింది. తొక్క లేనిది మధుర పదార్థం తయారు కాదు. కానీ తొక్కని తీసేసి మధుర పదార్థాన్ని తింటారు. ఇప్పుడు తొక్క యొక్క ప్రయోజనం ఎంతవరకు? దీని యొక్క విశ్లేషణ మాయాశక్తి స్వరూపం అమ్మవారి విశ్లేషణ చెప్తాను. ఇప్పుడు ఇదే గానాన్ని ఎలా వినియోగించుకుంటారు? ఉదాహరణకి ఇప్పుడు పాడినటువంటి అమ్మగారు కానివ్వండి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానివ్వండి, వారు ఒకప్పుడు వెంకటేశ్వర సుప్రభాతం చదివారు, విష్ణు సహస్రనామం చదివారు, త్యాగరాయుల వారి పంచ సంకీర్తనలన్నీ కూడా చదివారు. కానీ ఇప్పుడు ఆడలేదు. కానీ మనం ఏ సందర్భంలో ఆవిడ యొక్క గానామృతాన్ని వింటున్నాం? మనం నృత్య గాన కళా విలాసాల్లో ఉన్నప్పుడు వింటున్నామా, లేకపోతే భక్తి పారవశ్యంగా ఉన్నప్పుడు వింటున్నామా? అంటే ఒక గానం చేసినటువంటి తత్వము ఆ భగవదర్పితమైనప్పుడు పునః అది భగవదర్పితమే అవుతుంది, అది ఎక్కడికి పోదు. మనము అనునిత్యము కూడా ఆమె పాడుతున్నటువంటి పాటను కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని ఆమె పాడుతున్న పాటను మళ్ళీ తలుచుకున్నప్పుడల్లా
మన మనస్సు ఒక వ్యక్తిని తలుచుకొని ఇంకో వ్యక్తిని తలుచుకుంటుంది. అంటే ఆ పాడినటువంటి గొంతుల ద్వారా మనం అమ్మవారిని తలుచుకుంటున్నాం, వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటున్నాం. ఇప్పుడు ఆ తలుచుకున్న స్మరణ పుణ్యము ఎవరికి వెళ్తుంది? మొట్టమొదటిగా ఆ పాడినటువంటి వారికి వెళ్తుంది. అంటే ఎన్ని కోట్ల జన్మలు సంపాదించుకునే పుణ్యాన్ని ఎంతమంది, ఇప్పుడు నేను ఈ అవసరం చెప్తున్నాను, ప్రయత్నపూర్వకంగా రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, దీనిలో రికార్డ్ చేస్తున్నాను, ఎక్కడో యూట్యూబ్లో పెడుతున్నాను. ఇవన్నీ ఎవరో కూడా ఎప్పుడో ఒకసారి వింటారు. ఆ వాళ్ళు విని బాగా చెప్పారు అని ఒక్కసారి అనుకుంటే నాకు ఎంతో పుణ్యం వస్తుంది. కానీ ఇది ఎవరికి ప్రయత్నపూర్వకంగా అర్థం చేసుకోవడం వినాలనుకునే వారికి. కానీ అనునిత్యము ఆరాధించేటువంటి అష్టోత్తరాలు, సుప్రభాతాలు, సహస్రనామాలు పలికినటువంటి ఆమెకు ఈరోజు మనం ప్రతి ఒక్కరు వింటున్నప్పుడు ఆమెకి ఎలాంటి మోక్షం లభిస్తుంది మనం ఏమైనా ఊహించగలుగుతాం? ఎంతమంది వింటూ ఉండి ఎంతమంది స్మరణ వల్ల ఆమెకి ఎంత ఉన్నత పదవి లభిస్తూ ఉంటుంది చూడండి. కాబట్టి భగవంతుడు ఇచ్చేటువంటి శక్తిని మనం సద్వినియోగం చేసుకోవాలి. అది అసద్వినియోగం చేసుకుంటే ఎలా ఉంటుంది? కొంతమంది ఉంటారు, వాళ్ళు నిజంగా పాడితే చాలా ఆనందం కలుగుతుంది, కానీ వాళ్ళు పాడేటువంటి పాటలన్నీ కూడా శృంగారసభరితమైనవో, లేదంటే మనుషు మాత్రుడిని స్తుతించేవో, లేకపోతే సామాన్య జనాన్ని సంతోషపరిచేట్టుగా ఉంటుంది. ఆ గొంతుకు ఎక్కడ విలువ? ఏమీ విలువ లేదు. అది ఎప్పుడు వింటారు? విలాసాల్లో ఉన్నప్పుడు, మద్యము సేవిస్తున్నప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు, అంటే ఒక నీచమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు, రజోగుణంగా ఉన్నప్పుడు అలాంటి కీర్తనలు వింటారు. అవి విన్నప్పుడు ఇంకా వారికి నరకమే కలుగుతుంది తప్ప ఆ పాడినటువంటి వారికి మోక్షం కలుగుతుంది. కాబట్టి మనం చేసే ప్రతి కర్మకు కూడా భావి ఫలితము అనేటువంటిది మనం ఊహించి ఆ పనిని చేయాలి. ఏదైనా ఒక పని చేస్తున్నాం, ఒక దేవస్థానం కట్టడానికి మనం పురమాయించాం, చాలా మంచిది. ఎందుకోసము? ఆ దేవస్థానానికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ అమ్మవారిని తలుచుకుంటూ ఉంటే, అక్కడ అడుగుపెట్టి తిరుగుతూ ఉంటే, ఈ దేవస్థానం నిర్మించడానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో వారందరికీ కూడా ఒక్కొక్క భక్తుడు అక్కడ పాదం పెట్టిన ప్రతి సందర్భంలోనూ అమ్మవారి యొక్క ఉపచారికలు వారికి ఇంకా ఉపచారం చేస్తూనే ఉంటారు. ఒరే, భూలోకంలో మానవులందరికీ మోక్షం కలగడానికి మా అమ్మకు సంబంధించిన దేవస్థానం కట్టించాము. మా అమ్మకి ఆమె దృశ్యాదృశ్య స్వరూపిణి, అలాంటి అదృశ్య స్వరూపిణి అమ్మకి దృశ్యత్వాన్ని కల్పించి, ఒక సాధనాన్ని కల్పించి, ఒక దేవస్థానాన్ని కట్టి ఆ అమ్మకి ఇంత సేవ చేశావు కదా, నేను ఇంత సేవ చేయాలి అని పొంగిపోయి సేవ చేస్తుంటాను. ఎక్కడ? మడి దీపములు. మహాచతుష్షష్టి కోటి యోగిని గణసేవిత అని ఎక్కడైతే అని చెప్పామో, ఆ యోగిని దేవతలు కూడా వీరిని సేవిస్తాయి. మీరు నమ్మరు, లలితా సహస్రనామం అనేది ఒక గహనమైనటువంటి విషయం. వ్యాసుల వారు చాలా కఠినంగా ఆ యొక్క ప్రయత్నపూర్వకంగా రాశారు. అది హయగ్రీవుల వారు అగస్త్యునికి ఎంతో పరీక్ష చేసి చెప్పారు. ఆయన అడిగాడు, మంత్రిని దండిని దేవ్యో ప్రోక్తే నామ సహస్రకి నటు శ్రీ లలితాదేవ్య ప్రోక్తం నామ సహస్రక. మంత్రిని దండిని దేవత నామస్థాన్ని చెప్పారు. బండాసుర వధశ్చైవ విస్తరేణ త్వయోక్త అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ క్రమస్తత పురశ్చరణ ఖండేతు పూజాఖండే సమీరిత. ఇలా పూజాఖండము, స్తోత్రఖండము, యజ్ఞఖండము అన్ని ఖండాలు చెప్పారు నాకు. ఇవన్నీ చెప్పినా లలిత నాకెందుకు చెప్పలేదు? మమవా యోగ్యత నాస్తి స్తోత్రం నామ సహస్రకం. నాకు యోగ్యత లేదా? నేను మర్చిపోయానని అనలేదు అక్కడ. నాకు యోగ్యత లేదా అని అడిగి, కిం త్వయా విస్మృతం తద్ జ్ఞాత్వా సమపేక్షతం. మీరు చెప్పొద్దని ఏమని అనుకున్నారా? నాకు ఆ యోగ్యత లేదనుకుంటున్నారా అని అంటే హయగ్రీవుడు నవ్వి చెప్తాడు, నా శఠాయ నా దుష్టాయ నా అవిశ్వాసాయ కలిగించదు. ఈ లలితా నామాలు ఏవైతే ఉన్నాయో శఠులకు కానీ, దుష్టులకు కానీ, అవిశ్వాసులకు కానీ అప్పుడు చెప్పకూడదు. కాబట్టి శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీ రాజవేదిని ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రకం. ఎవరైతే శ్రీ విద్యోపాసన చేస్తారో, ఎవరైతే లలితానామాన్ని చదువుతారో, ఎవరైతే అమ్మవారికి నిష్కల్మషమైనటువంటి మనస్సుతో అమ్మవారిని త్రికరణ శుద్ధిగా సేవిస్తారో వారికి మాత్రమే ఈ లలితా సహస్రనామాన్ని చదువుతారు.
అని మొదటి కండిషన్స్ పెట్టి తర్వాత సహస్రనామం చెప్పారు. కాబట్టి అమ్మ యొక్క తత్వజ్ఞానం కలగాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం రావాలి. శక్తి రావాలి అన్నా ఎన్నో జన్మల పుణ్యం రావాలి. ఆ శక్తిని సద్వినియోగపరచుకోవాలంటే అమ్మ అనుగ్రహం కావాలి. లేకపోతే అమ్మ ఇచ్చిన ఈ గొంతు, ఈ దేహము, ఇవన్నీ కూడా నిరర్థకమైపోతాయి. చక్కగా గొంతు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పాడారు. ఎప్పటిదాకా అవకాశాలు వస్తాయి? జనులు ఎప్పుడైనా సరే నవనవోన్మేషాన్ని కోరుకుంటారు, ఎప్పుడు నూతనత్వాన్ని కోరుకుంటారు. నూతనత్వాన్ని కోరుకుంటూ పాడిన వారిని పక్కన పడిస్తారు. కానీ అనాది సనాతనమైనటువంటిది ఏంటంటే భక్తి, జ్ఞానము, వైరాగ్యం. ఈ మూడు మాత్రమే అనాది. ఎప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే విధంగా ఉంటుంది. అందులో కొత్త పాత ఏమీ ఉండదు. అది అనాది. అది పుట్టు పూర్వోత్తరాలైంది, దానికి మరణం లేని ఈ మూడే మూడు: జ్ఞాన, భక్తి, వైరాగ్యం. అందుకోసమే శాస్త్రంలో ఏం చెప్తారు అంటే వైకుంఠాన్ని ఆనంద నిలయంగా చెప్పారు. ఏమండి ఆనంద నిలయం అంటే అర్థం ఏంటి? అసలు సంతోషానికి, ఉల్లాసానికి, మందస్మితానికి, హాస్యానికి, ఆనందానికి ఇవన్నీ ఒకటే అనుకుంటున్నారా? శుద్ధ ఎప్పుడు ఇది ఒకటి కాదు. సంతోషం వేరు, హాస్యం వేరు, ఆహ్లాదం వేరు, ఉల్లాసం వేరు, స్మితం వేరు, మందస్మితం వేరు, ఆనందం వేరు. ఆనందం అనేటువంటిది ఏంటంటే అది ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితి. అది నువ్వు ఆనందంగా ఉన్నావా అని అంటే ఉన్నానండి అని చెప్తే శుద్ధమైన తప్పు. ఆనందం అంటే అర్థం ఏంటి? మొదలు ఆనందం అనే దానికి అర్థం తెలుసుకోవాలంటే మనము ఆలయం అనే దానికి అర్థం తెలుసుకోవాలి. లయము అంటే ఏంటి? నాశనము అని అర్థం. ఆలయం అంటే అర్థం ఏంటి? ఏ ప్రదేశంలో అయితే కనుక మీరు ప్రవేశిస్తారో, ఏ ప్రవేశం వల్ల, ఏ దర్శనం వల్ల, ఏ తీర్థం యందు మీరు స్థితి చేయడం వల్ల లయమవుతాయో, ఏమి లయమవుతాయి? ఆసమంతా కర్మఫలం లయతి యత్ర తత్ ఆలయం. ఎక్కడైతే గనక ఆసమంతా అంటే మీరు కాదు, మీ 10 జన్మల తరాల నుండి ఎవరైతే చేసుకున్నటువంటి పాప కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ పాప కర్మలన్నీ కూడా ఆసమంతా ఇహ పర్యంతం అంటే సిన్స్ అని అర్థం అన్నమాట. సిన్స్ అంటే పాపం కాదు, SINCE సిన్స్ అంటే ఆసమంతాత్ అని అర్థం. సంస్కృతంలో ఆ అనేటువంటి దీర్ఘం చెప్తుంది. ఆ బ్రహ్మకీట జనని అంటే అర్థం ఏంటి? పిపీలికాది పర్యంతము టిల్ నౌ, ఇప్పటి వరకు ఎవరెవరు జన్మిస్తున్నా వాళ్ళందరికీ నీవే జనని అని అర్థం. అంటే అక్కడి వరకు ఎండ్ చేయలేదు. ఆ అని దీర్ఘ పెట్టారు అని అర్థం ఏంటంటే ఇట్స్ స్టిల్ కంటిన్యూస్ రన్నింగ్ అని అర్థం. కాబట్టి ఆలయం అంటే ఏ ఆలయం యొక్క, ఏ ప్రదేశం యొక్క ప్రవేశం మనకు జరుగుతుందో, ఏ ప్రదేశంలో మనం భగవత్స్తుతిని చేస్తామో అక్కడ ఎక్కడైతే మన కర్మ విపాకం అంతా కూడా దహించుకుపోతుందో దాన్ని ఆలయం అంటారు. ఈ అర్థం తెలియకుండా ఆలయానికి వెళ్తే ప్రయోజనం లేదు. ఉంటుంది ప్రయోజనం, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది ప్రయోజనం. భగవంతుడు చెప్పాడు, మీరు తెలిసి చేసినా తెలియక చేయకపోయినా మీకు భగవన్నామస్మరణ చేత వచ్చే ఫలం తప్పకుండా వస్తుంది. కానీ దానిలో తారతమ్య భేదాలు ఉంటాయి. తెలిసి చదివిన వాడికి కలిగేటువంటి ఆనందం వేరు, తెలియక చదివేటువంటి వాడికి కలిగే ఆనందం వేరు. లలితా సహస్రనామం మనంతా చదువుతూ ఉంటారు. లలితా సహస్రనామంలో ఒక్కొక్క దానికి అర్థం తెలుసుకున్నప్పుడు ఆ చదివేవాడు అక్కడనే ఆగిపోతాడు, ఆ అర్థం మునిగిపోతాడు, వాడు పూర్తిగా చదవలేడు. లలితా సహస్రనామం కేవలం గొంతు వరకే ఎవరికైతే వస్తుందో, ఇక్కడ వరకు ఎవరికైతే ఉంటుందో వాడు కన్నుంటిని చదివేస్తారు. వాళ్ళకి అక్కడ ఒక అహం వచ్చేస్తుంది, వాళ్ళకి రాదు, నాకు వస్తుంది. వీడికి మనస్సు వరకు వెళుతుంది. వీడికి అంటే ఆ లలితానామాలన్నింటినీ కూడా మనసులో ధ్యానించుకుంటూ ఉంటాడు, ముందుకు వెళ్ళలేడు. కాబట్టి అమ్మవారి యొక్క రూపము సదసద్రూపదారిని. ఆమె సద్రూపము అసద్రూపము రెండూ కలిగి ఉంటుంది. అంటే మనకి మాయా రూపంలో ఆమె మనల్ని ఆడుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరం ఎప్పటి వరకైతే ఉంటుందో అప్పటి వరకు మనం చేసే కర్మమంతా కూడా అమ్మవారికి సమర్పించాలి.
అందుకోసమే మనకి ఇక్కడ శరదృతువు గురించి వివరిస్తారు. ఎందుకోసం శరదృతువుని మనకి ఇక్కడ వివరించారు. శరదృతువులో ఎవరు ఉన్నారంట అంటే ఇష్టలక్ష్మి, ఊర్జలక్ష్మి వారు ఉన్నారట. అంటే మనం పంచలోహ ప్రాకారం లోపలికి అడుగు పెట్టాం. ఇక్కడ ఈ పంచలోహ ప్రాకారంలో అడుగు పెట్టినప్పుడు అక్కడ ఎవరు ఉన్నారంట అంటే శరదృతువు నాయకుడు ఉన్నాడు. శరదృతువు నాయకుడు ఇష్టలక్ష్మి, ఊర్జలక్ష్మితో ఉన్నాడంట. ఇక్కడ అర్థం ఏం గోచరిస్తుంది అంటే శరద్ ఋతువు అంటే అర్థం ఏంటి? శరము అంటే బాణము, శరము అంటే లక్ష్యము. అలాగే శారద, శరద శరద ఇదం శారద అంటే ఏ అమ్మని ధ్యానించడం వల్ల మన లక్ష్య సిద్ధి నెరవేరుతుందో ఆ అమ్మ శారద. అలాగే శరదృతువులో ఉన్నటువంటి వైశిష్ట్యం ఏంటంటే ఈ ఋతువులో 3 ఋతువులు సమానంగా ఉంటాయి. ఎండ బాగా పడుతుంది, మధ్యాహ్నం వర్షాలు పడతాయి, చలిను పడుతుంది. ఇవన్నీ సమానంగా ఉంటాయి. అందుకోసమే వివాహంలో సంజీవ శరదాంశతం అంటే శరదృతువులాగా నా జీవితం అంతా గడిచిపోవాలి. అంటే నాకు అన్నీ సమపాలనలోనే ఉండాలి. ఏది ఎక్కువ ఏది తక్కువ ఉండదు. కష్టాలు కానీ, సుఖాలు కానీ, ధనము కానీ, భోగ్యం కానీ, భాగ్యం కానీ అన్నీ నాకు సమపాలనలో ఉండాలి. కాబట్టి శరదృతువుకి అంత వైశిష్టం. అందుకోసమే అమ్మ శరదృతువుకి అధిష్టాన దేవత. శరదృతువులో మనం ఆశ్వయుజమాసంలో చేసే మొట్టమొదటి పూజ ఏంటి అంటే జగత్ప్రసూతిక అనే అమ్మవారిని మనం అమావాస్య రోజు పూజ చేయాలి. మీరు శృంగేరి శారదా మఠానికి వెళితే కనుక అమావాస్య నుంచే వాళ్ళ నవరాత్రులు ప్రారంభమవుతాయి. అంటే అమావాస్య రోజు రాత్రి ఏం చేస్తారంటే అమ్మవారికి అభిషేకం చేసి జగత్ప్రసూతిక అనే అలంకారం చేస్తారు. అంటే ప్రసూతిక అంటే పుట్టేది అని అర్థం అన్నమాట. అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి తెల్లవారుజామున 5 అయింది, సూర్యుడు రాలేదు, కానీ మనకి వెలుగు కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. సూర్యుడు రాకన్నా మునిపే మనకి వెలుగు కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? అక్కడ ప్రసూతిక లక్షణాలు కనిపిస్తున్నాయి. అందుకోసమే అమావాస్య రోజు జగత్ప్రసూతిక అనే అలంకారంతో అమ్మవారికి సేవ చేస్తారు. తర్వాత రోజు ఏం చేస్తారు అంటే అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అమ్మవారు అవతరిస్తారు. బాలా త్రిపుర సుందరి ఎందుకు? ఆమె బాలరవిద్యుతి నిందు కిరీటం అని అమ్మవారికి పేరు. ఆమె బాలార్క కిరణాభాసం అని అమ్మవారికి పేరు. అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని బాలసూర్యుడు అంటారు. అంటే ఆ ఉదయిస్తున్న సూర్యుడు ఎర్రగా కుంకుమలాగా రక్తవర్ణంలో ఉంటాడు. అలాంటి త్రిపుర సుందరి. అందుకోసమే బాలా త్రిపుర సుందరి ఎవరైతే బాలా మంత్రాన్ని పఠిస్తారో, బాలా అష్టోత్తరాన్ని పఠిస్తారో వారికి అద్భుతమైన జ్ఞానం వస్తుంది, విద్యాబుద్ధులు వస్తాయి. విశేషంగా చిన్న పిల్లలకు విద్యాబుద్ధులు రావాలి అంటే బాలా మంత్రం ఉపదేశం చేయించాలి. వాళ్ళతో ప్రయత్నపూర్వకంగా బాలా మంత్రం చదివించాలి. బాలా త్రిపుర సుందరి దేవి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని ఆ అమ్మను ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఎప్పుడైతే బాలా త్రిపుర సుందరిని మనసులో తలుచుకుంటారో వాళ్ళకి సాక్షాత్తు విద్యా స్వరూపిణి వాళ్ళకి ఉంటారన్నమాట. విద్యా సరస్వతి ఎలా ఉంటుందంటే ఈవిడే అని చూపిస్తారు అన్నమాట. ఈ పిల్లవాడే విద్యాస్వరూపం అంటే ఏంటంటే ఈ పిల్లవాడు అంటే ఒక విద్యకు ఒక రూపం ఇస్తే, ఒక జ్ఞానానికి ఒక రూపం ఇస్తే ఎలా ఉంటారో అలాంటిది. ఈరోజు ఎంతోమంది మహానుభావులు ప్రవచనం చేస్తున్నారు. అలాంటి మహానుభావుల ప్రవచనాలకు మనం కొంతమంది ప్రవచనాలు వింటూ ఉంటే అలాగే ముగ్ధులమైపోతాం. కనీసం ఆవలింత తీయాలన్న ఆలోచన కూడా రాదు. అలా రావడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ శక్తి కాదు, వాళ్ళ వాక్శక్తిలో విలీనితమైనటువంటి బాలా త్రిపుర సుందరి దేవి యొక్క శక్తి. ఆ బాలాదేవి శక్తి ఉంటే వాగ్దేవత అలా రంగే నృత్యతి తస్య జిహ్వాగ్రే అంటారు. అందుకోసమే బ్రహ్మ రసనాగ్ర సంస్థితి అని అమ్మవారికి పేరు. బ్రహ్మదేవుని యొక్క నాలుక చివరిని ఆమె నాట్యం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితి అనేటువంటి ఒక హోమం చేస్తున్నాం. ప్రవచనం చెప్పడం వల్ల, మనం స్తోత్రాలు చెప్పడం వల్ల ఇదంతా ఒక ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితి కలిగినటువంటి హోమం. మన కడుపులో ఒక జఠరాగ్ని ఉంటుంది. మూలాధార చక్రంలో నుంచి మనం మాట పలుకుతున్నప్పుడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితిలో కడుపులో ఉన్నటువంటి జఠరాగ్ని పడుతుంది. అందుకోసమే మీరు బండెడన్న పెట్టండి, బ్రాహ్మణుడికి తింటాడు. ఎందుకోసం? అతను నిత్యము హోమం చేస్తూ ఉంటాడు, నిత్యము ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితి కలిగినటువంటి మంత్రాలను చదువుతూ ఉంటాడు.
కాబట్టి శరదృతువుకి అంత వైశిష్ట్యం ఉంది. శరదృతువుల్లో అమ్మవారిని కొలిస్తే జీవితం అంతా శరత్కాలం లాగానే ఉంటుంది. ఆ బాలాత్రిపుర సుందరి అమ్మవారిని, గాయత్రి దేవిని, అన్నపూర్ణాదేవిని, లలితా పరమేశ్వరి, రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, దుర్గా, కాళీ, సరస్వతి ఇలాంటి మహోత్కృష్టమైనటువంటి రూపంలో అమ్మవారు మనకి సాక్షాత్కరిస్తుంది. ఒక్క శరత్కాలంలో ప్రయత్నపూర్వకంగా అమ్మవారికి పూజ చేస్తే జీవితకాలం కావలసిన పుణ్యాన్ని మొత్తము ఒకే ఒక శరత్కాలంలో నవరాత్రుల్లో చేసిన పుణ్యంతో అందిస్తుంది. అంతే. అక్కడి నుండి అమ్మ తన దారిలో తీసుకెళ్ళిపోతుంది. ఒకే ఒక శరత్కాలంలో నవరాత్రుల్లో అమ్మవారి ఉపాసన ఒక్కరో చేసి చూడండి, ఒక్కసారి చేసి చూడండి. అమ్మవారికి అనిత్యం ఆరాధన, మౌన వ్రతము, ఏకభక్తము చక్కగా ఇవన్నీ చేస్తూ నియమాలు పాటించుండండి. అమ్మ తన పాశాన్ని మన మీద వేసేస్తుంది, లాగేసుకుంటూ. దీనికి ఉదాహరణ చెప్తాను. విద్యాపీఠంలో ఇద్దరు గురువు దగ్గర ఇద్దరు శిష్యులు విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు. వారిద్దరికి ఈ కాలంలో తగినటువంటి వస్తువులను బయట వెళ్ళినప్పుడు ఇద్దరు చూస్తూ ఉంటారు. ఇద్దరు బయట వెళ్తూ ఉంటారు. ఒకరోజు మార్కెట్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ పానీపూరి బండి కనిపిస్తుంది. ఇద్దరు అంటారు, ఒరే నాకు పానీపూరి తినాలనిపిస్తుందిరా అంటారు. రెండో వాడు ఏమంటాడు, మనం వారిద్దరికి ఒక పేరు పెట్టుకుందాం. ఒకటి పేరు గురువు, ఇంకోటి పేరు మూర్తి అని పెట్టుకుందాం. గురువు అనేటువంటి వాడికి ఏంటంటే, ఒరే నాకు పానీపూరి తినాలనిపిస్తుందిరా అంటే. మూర్తి అనే వాడు ఏమంటాడంటే, ఒరే ఎట్లా కాదురా, నువ్వు ఇప్పుడు పానీపూరి తిన్నావు, గురువు గారు చూశారు అనుకో, ఎవరైనా చూసి చెప్పారనుకో గురువు గారు కొడతారు. కాబట్టి దాని గురించి మర్చిపో అని అంటారు. సరే అని ముందుకు వెళ్తాడు. సినిమా చూద్దాంరా, నాకు సినిమా చూడాలనిపిస్తుంది, ఈరోజు చిరంజీవి సినిమా రిలీజ్ అయిందంటే వెళదాం. ఒరే అది కాదురా, సినిమా చూస్తే గురువు గారు కొడతారు, ఎవరైనా చెప్తే కొడతారు. ప్రతి ఒక్క మాటకి గురువు గారు కొడతారు, గురువు గారు కొడతారు, అన్నిటికీ ఇలాగే అడ్డు చెప్తున్నాడు పిల్లవాడు. వీళ్ళిద్దరు మంచి మిత్రుడు. ఇలా కొన్ని రోజులు ఉండి 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 వీడికి మనస్సు ఆగలేకపోయింది. ఎవరు? గురువు అనే వ్యక్తికి. ఏం చేశాడట, ఒకరోజు గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న చెప్పేశాడట, నాన్న నేను చదువుకోను, నాకు చదువుకుంది కావట్లేదు, నాకంతా చంచలంగా ఉంది, నేను చదువుకోను, నేను స్కూల్ చదువుకుంటాను, నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా ప్యాంట్ షర్ట్లు వేసుకుంటున్నారు, వాళ్ళందరూ చక్కగా సినిమాలు చూస్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పానీపూరి తింటారు, ఇక్కడ కావాలంటే అక్కడ హోటల్లో తింటారు, నేను ఇక్కడ తినాలన్నా మడి కట్టుకోవాలి, దానికి ఆచరణ చేసుకోవాలి, రోజు పొద్దున్న లేవాలి, సంధ్యావందనం చేయొచ్చు, శిఖ కట్టుకోవాలి, నన్ను ఏ అమ్మాయిని చూడరు, రేపు నాకు పెళ్ళి అవుతుందో నమ్మకం లేదు, మా గురుగారి కొడుకు ఇంకా పెళ్లి కాలేదు, 40 సంవత్సరాలు వచ్చినాయి, ఆ పౌరాహిత్యం అంటేనే గురుగారికి పెళ్లి కాదని చెప్పేస్తున్నారు, ఈ ప్రయత్నం నా వల్ల కాదు నాన్న, నా భవిష్యత్ ఏదో నాకు అగమ్య గోచరంగా కనిపిస్తుంది, కాబట్టి నేను ఇక్కడ చదువుకోను అంటాడు. సరేనా, ఏం చేస్తావు, మీ గురుగారికి నమస్కారం చేసి వచ్చేసేయు అని చెప్పి మనీ ఆర్డర్ చేస్తాడు వాళ్ళ నాన్న. డబ్బులు పంపించేశాడు ఊరికి రావడానికి. ఈ పిల్లవాడు పోయి గురువుకి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, గురుగారు నేను చదువుకోలేదండి, నా వల్ల కాదండి అని వాడి బాగా మొత్తం చెప్పుకుంటాడు. అప్పటికే వాడికి 12 సంవత్సరాలు వచ్చేసింది. గురుగారు వాడి మాట మొత్తం విని, సరేరా నేను ఆలోచించి చెప్తాను. వీడికి గురువుగారు ఒప్పుకోవాలనేటువంటి ఆతృత. గురువుగారు ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? దేవుడినే ప్రార్థన చేయాలి. ఎందుకంటే గురుగారు ఒప్పుకోకపోతే మా నాన్న రానివ్వండి, గురుగారు ఆజ్ఞ తీసుకునే రమ్మన్నాడు. గురుగారు ఒప్పుకోవాలి, ఏం చేయాలి? సరే, పొద్దున్నే 6 గంటలకు లేచి గురుగారు ఎక్కడైతే మండపంలో పూజ చేస్తారో అదే పూజా మండపం దగ్గర కూర్చొని పొద్దున్న నుంచి ఒక పుస్తకం తీసుకొని ఆ పుస్తకంలో ఉండే స్తోత్రాలన్నీ చదువుతున్నాడు. ఎందుకోసం? నన్ను మా గురువు గారు వదిలిపెట్టాలి, నేను లౌకికమైనటువంటి జీవనాన్ని అనుభవించాలి అని ఆతృతతో ఆనందంతో పొద్దుస్తమానం అంటే 12 గంటలకు పూజ జరుగుతుంది కాబట్టి పొద్దున 6 గంటల నుంచి 12 గంటల దాకా స్తోత్రాలు చదువుతూనే ఉన్నాడు. గురుగారు అటు ఇటు తిరుగుతున్నాడు, వీడిని అబ్జర్వ్ చేస్తున్నాడు గురుగారు. వీడు ఏదో చదువుతున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు? పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చున్నాడు వీడు. అంతా అయిపోయింది. శ్రీకృష్ణుడి యొక్క పూజ జరిగింది. నవనీత లేపల పూజ చేశాడు కృష్ణుడికి గురుగారు. అంతా అయిపోయింది, భోజనాలు అయిపోయింది. గురుగారు ఇక్కడ కూర్చున్నారు. అమ్మగారు వచ్చారు, గురుగారికి తాంబూలం ఇచ్చారు. తాంబూలం ఇసుకొని కూర్చున్నప్పుడు వెళ్ళి నమస్కారం చేశారు. గురుగారు ఏమంటారంటే, నేను వెళ్ళమంటానంటే, సరే నువ్వు వెళ్ళి కానీ నాకు ఒక మాట ఇవ్వను. ఏంటి గురుగారు? నువ్వు మాట ఇస్తాను అంటే నేను పంపిస్తాను. సరే, ఏం చేయను? నువ్వు ఏదైనా చేయగలవు, నీ యొక్క దృష్టి నీ లక్ష్యం ఏంటో నాకు అర్థమైంది. సరే, నువ్వేం చేయవు అంటే
రోజుకి త్రికాల సంధ్యావనం చెయ్యి, కుదరలేదు కనీసం ఒక్క పూటైనా సంధ్యావనం చెయ్యి, వదలదు. ఇది నా మాట. విష్ణు సహస్రనామాన్ని రెగ్యులర్గా చదువు. ఈ రెండే పనులు చెయ్యి, ఇంకేం చెయ్యి, మీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పాను. సరే అని చెప్పి పిల్లవాడు ఒక 12 సంవత్సరాలు అయిపోయింది. ఒక 12 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద సభ జరుగుతుంది. ఆ సభలో ఈ గురువు అనేటువంటి పిల్లవాడు ఎవరైతే గురువు వదిలేశాడో ఈ పిల్లవాడు మహాజ్ఞానవంతుడయ్యి సభలో ప్రవచనం చెప్తున్నాడు, భాగవత ప్రవచనం చెప్తున్నాడు. దానికి వారి గురువు ముఖ్య అతిథిగా వచ్చి కూర్చున్నాడు. అదే సభలో ఈ నృత్య కళాకారులకు, నాట్య కళాకారులకు సంబంధించినటువంటి ఒక మేనేజ్మెంట్ టీం హెడ్గా వాడి మిత్రుడైనటువంటి మూర్తి ఉంది. గురుగారు మొత్తం సభ అయిపోయింది, వీడి కిందికి దిగి గురుగారికి నమస్కారం చేస్తున్నాడు. నమస్కారం చేయగానే చాలా బాగా చెప్పారు ఆయన అని చెప్పేస్తానంటే అప్పుడు వీడు పరిచయం చేసుకుంటాడు, గురుగారు నేను మీ శిష్యుడిని. గురుగారు ఒక్కసారి గుర్తు చేసుకుంటారు. తర్వాత మీ ఫ్రెండ్ ఒకటి ఉండే కదా మీ మూర్తి అని వాడు ఎక్కడ ఉన్నాడు అంటే, వాడు ఎక్కడున్నాడేమో నాకు తెలియదండి అంటే వాడు అప్పుడే పక్కకు వస్తాడు, వచ్చి నమస్కారం ఇస్తాడు. ఎలా మూర్తి బాగున్నావు అంటే వాడు ప్యాంటు షర్టు ఇంత జుంపాల చుట్టూ వాడు వేసుకొని వచ్చి గురువు నమస్కారం ఇస్తాడు. నువ్వేవాడు అంటే నేనే గురుగారు మూర్తిని వీడు మీ ఇద్దరం కలిసి అనుకునేవాడు, వాడు వెళ్ళిపోగానే నేను వెళ్ళిపోయాను. నువ్వు నాకు చెప్పబెట్టకుండా పోయావు ఎందుకు అంటే ఇక్కడ చూడండి వ్యత్యాసం చూడండి. గురువు ఆజ్ఞ, వాడికి ఒక కోరిక ఉంది, ఈ ప్రపంచంలో ఉండేటువంటి వాటిని అనుభవించాలనే కోరికతో వెళ్ళాడు, కానీ గురువు ఆజ్ఞతో వెళ్ళాడు. ఇంకొక వాడికి కోరిక ఉంది, కానీ గురువు తిడతాడేమో భయపడి, ఆ భయానికి భయపడి గురువు చెప్పకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినందుకు వాడికి ఏమైపోయింది, వాడి విచ్చలవిడితనం అయిపోయింది. వీడికి ఏమైపోయింది, అనుభవించాలన్న ఆతృతలో గురువు ఏం చేశాడు, వాడికి రక్షణ కల్పించాడు. ఆ మాయ నుంచి పోవడానికి వీడికి ఏం చేశాడంటే అంతా విష్ణు సహస్రనామం చెప్పారు. విష్ణు సహస్రనామంలో ఒక శక్తి ఉంది. ధర్మార్థి ప్రాప్నుయా ధర్మం, అర్థార్థి చార్థమాప్నుయాత్, కామాన్ అవాప్నుయాత్ కామి, ప్రజార్థి ప్రాప్నుయాత్ ప్రజ, వేదాంతకో బ్రాహ్మణ స్యాత్, క్షత్రియో విజయీ భవేత్, వైశ్యో ధన సముద్ర స్యాత్, శూద్ర సుఖమవాప్నుయాత్. అంటే మీకు ఇక్కడ చాలా గహనమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. విష్ణునామ సహస్రైశ్చ శివనామైకముత్తమం, శివనామ సహస్రైశ్చ దేవ్యానామైకముత్తమం అని చెప్పారు. విష్ణు నేరుగా చెప్పి అనేన సదృశం స్తోత్రం నభూతం న భవిష్యతి అని చెప్పారు మనకి లలితలు. చెప్పిన మళ్ళీ విష్ణునామ సహస్రైశ్చాలని అన్నారు. మొట్టమొదటి బేసిక్ గురువు విష్ణు సహస్రనామం చదివినప్పుడు విష్ణు సహస్రనామంలో అన్ని ఇచ్చేలేదు. ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మం అని చెప్పారు, అర్థార్థి చార్థమాప్నుయాత్ అన్నారు. అర్థం కావాలనుకునేవాడికి అర్థం వస్తుంది, ధర్మం కావాలనుకునేవాడికి ధర్మం వస్తుంది, కామాన్ కోరిక తీర్చుకోవాలనుకుని కోరిక నెరవేరుతుంది. అది చెప్పగా నెక్స్ట్ స్టెప్లో ఏం పెట్టారు, వేదాంతకో బ్రాహ్మణస్య, నువ్వు బ్రాహ్మణుడు అయితే నువ్వు వేదాంతకుడు అవుతావు. అంటే నువ్వు ఎక్కడికన్నా పో, నిన్ను మళ్ళీ పట్టుకొని వచ్చేస్తావు. ఆ పిల్లవాడికి జరిగిన అనుభవం ఏంటంటే వాడు సినిమాలోకి వెళ్ళాలనుకున్నాడు. ఒకరోజు ఒక సినిమా షూటింగ్ దగ్గరికి వెళ్ళాడు, ఒక చాలా అభిమాని వాడికి. ఆ హీరో దగ్గరికి వెళ్ళి సినిమా షూటింగ్ వెళ్ళినప్పుడు ఆ ప్రతినాయకుడు వీరిద్దరు కలిసి కొట్లాడుకుంటున్నాడు. వీడు ఎంతో ఆనందంగా చూస్తున్నాడు, వాడిని వీడు తిడుతున్నాడు, వీడు వాడిని కొడుతున్నాడు. అంతా జరిగి వీళ్ళిద్దరూ కలిసి వచ్చి ముచ్చట పెట్టుకుంటున్నారు. వీడు ఆశ్చర్యపోయాడు, నేను సినిమాలో చూసినప్పుడు వీడు పెద్ద విల్లని, వీళ్ళిద్దరు కొట్లాడుతున్నారు, ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ముచ్చట పెట్టుకుంటున్నారు ఇక్కడ అని ఆశ్చర్యపోయాడు. వాడికి ఒక జ్ఞానం కలిగింది, ఓహో నేను ఇప్పటిదాకా ఒక మాయలో ఉన్నా, ఒక సినిమా అయిన ఒక మాయలో ఉన్నా. ఆ నాటక ప్రపంచంలో వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే వీడు గొప్పవాడు వాడు చిన్నవాడు అనుకున్నారు, వాడు మూర్ఖుడు వీడు పెద్దవాడు గొప్పవాడు అనుకున్నారు. ఏమీ లేదు, ఇదంతా ఒక నాటకం, ఈ నాటకంలో నేను పడను, నేను బయటకు వచ్చేస్తాను అని బయటకు వచ్చేసాడు. తర్వాత ఒక సౌందర్యమైన స్త్రీని చూశాడు. ఒక స్త్రీని చూసినప్పుడు అబ్బా ఇంత బాగా ఉంది ఈ అమ్మాయి అని చెప్పి వాడు అప్పటి వరకు సంధ్యావందనం చేయడానికి, పొద్దున లేవడానికి బలహీనంతో తండ్రి తిట్టినా కొట్టినా లేవడానికి ఇష్టపడినటువంటి వాడు ఈరోజు ఆ అమ్మాయి పొద్దున ట్యూషన్కి వెళ్తుందని 5 గంటలకి లేచి టక్కని రోడ్డు మీద నిల్చున్నాడు.
సాయంత్రం షెడ్యూల్ అనమాట. ఆమె ఎన్ని గంటలకు వస్తుంది, ఎక్కడికి వెళుతుంది, ఆమె ఎక్కడ చూడాలి, ఆమెకి ఇష్టమైనది, ఇలా ఒక షెడ్యూల్ అంతా క్రియేట్ చేసుకున్నాడు. ఇలా క్రియేట్ చేసుకొని తనని తాను ఒక సమయంలో పరుచుకున్నాడు. వెంటనే ఒకరోజు ఆ అమ్మాయి అంతా చూసి వాళ్ళ నేను పిలిపించి వీడు ఒక 4 దెబ్బలు పిలిపించింది. నువ్వంటే నాకు ఇష్టం లేదు పోవద్దు, వీడికి వైరాగ్యం వచ్చేసింది. ఇవన్నీ జరిగినప్పుడు ఒక స్థితిలో ఉన్నాడు. స్థితిలో ఉన్నప్పుడు ఆలోచించింది, నేను ఇప్పటి వరకు ఆరాధించిన సౌందర్యం ఏంటి? ఆ సౌందర్యము అనంతమైందా, అద్భుతమైందా? కాదు, తుచ్చమైన సౌందర్యం. ఆ శరీరం ఎప్పటి వరకు ఎత్తుందో ఆ సౌందర్యం ఉంది. వయసు ఎప్పటిదాకా ఉంటుందో ఆ సౌందర్యం ఉంటుంది. వయసు దాటితే ఆ సౌందర్యం ఉంటుంది. కేశాలు పడిపోతాయి, పండ్లు పడిపోతాయి, కళ్ళు సరిగ్గా ఉండవు, మాట తడబడుతుంది, ఎముకలు మొత్తము వంగిపోతాయి. ఇదే విధమైన సౌందర్యం. అసలైన సౌందర్యం ఏంటి నేను తెలుసుకోవాలి. అప్పుడు ప్రారంభమైన పడి అంటే ఇదంతా నేను ప్రవచనం చెప్పడానికి మీకంతా ఇది ఏం చెప్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రదేశానికి వస్తే మనం తెలుసుకుంటాం. అంటే ఒక అరటి తొక్కు, ఒక అరటి పండు మధ్యలో ఉన్నటువంటి మధుర పదార్థం తయారు కావడానికి దానిపైన తీసివేయగలిగేటువంటి ఒక తొక్క ఉంది. అది లేకపోతే మధుర పదార్థం తయారు కాదు. అది కావాలి. మధుర పదార్థం తయారైన తర్వాత అది పోవాలి. ప్రపంచంలోనూ మనకి మాయ చాలా ముఖ్యం. మాయ మన మీద ఉన్న, మాయలో ఉన్న, మాయ అంటకుండా ఉండడమే అమ్మ శక్తి. కాబట్టి ఇది చాలా గమనమైన విషయం. ఉదాహరణ చూడండి, మన కొబ్బరికాయను కొట్టమంటాను. ఎందుకు కొట్టమంటారు కొబ్బరికాయను? మన పూర్వీకులు చెప్పేదంతా ఏదైనా అసత్యమా? కాదు. కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ పైన అది ఎలా ఉంటుందంటే చాలా గట్టి పదార్థం, లోపల మృదువైన పదార్థం ఉంటుంది, లోపల నీళ్లు ఉంటుంది. కొబ్బరి చెట్టు పైన మీరు చూస్తే అది మొదలు పూత పూసుకొని ఒక్కొక్క రెమ్మ కలుపుకుంటూ ఒక బోండం తయారవుతుంది. దాని లోపలికి నీళ్లు ఎలా వచ్చాయో తెలియదు. దాని లోపల ఆ మధుర పదార్థం ఎలా తయారైందో మనకు తెలియదు. అందులోనూ నూనె ఉంటుంది, అందులోనూ పాలు ఉంటుంది. ఇలా ఇవన్నీ ఉండి కొబ్బరికాయను మీరు తీసి ఆ కొబ్బరికాయను మీరు అమ్మవారి దగ్గర పెట్టి కలశం మీద పెట్టి చక్కని వేదమంత్రాలతో పూజ చేస్తే అందులో నీళ్లు ఎగిరిపోతుంది. ఆ కొబ్బరికాయ కుళ్ళిగా తయారైపోతుంది. అందులో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, ఎక్కడి నుంచి పోయాయో తెలియదు. దాని నుండి 3 కడుపు ఉంటుంది. ఇదేది తెలియకుండా దేవుడు కొబ్బరికాయ కొట్టేద్దాం అని కొబ్బరికాయ కొట్టేస్తాం. అంటే ఈ మాయా అనేటువంటి ప్రపంచంలో ఉంటూనే అమ్మవారిని చేరుకోవాల్సినటువంటి మధురమైనటువంటి జ్ఞానాన్ని సంపాదన చేసుకుని ఈ ఆత్మ జీవము అనేటువంటి యొక్క జలము అనేటువంటి పదార్థము ఈ మాయా అనే ప్రపంచానికి తెలియకుండానే అందులోనే ఉంటూనే పైకి వెళ్ళిపోవాలి. ఈ తత్వం చెప్పడానికి పూర్ణావతిలో కురుడి వేయిస్తారు. కురుడి ఎక్కడ ఉంది, కురుడి ఎక్కడ అని అడుగుతారు. పూర్ణావతి కురుడి వేస్తారు. కొబ్బరికాయది పగలగొట్టని కొబ్బరికాయ యొక్క పుడక గుండ్రంగా ఉంటుంది, దాంట్లో నీళ్లు ఉంటుంది, అది వేస్తారు. దాంట్లో నీళ్ళు ఎక్కడికి పోయాయి ఎవరికి తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, ఎక్కడికి పోయాయో తెలియదు. ఈ శరీరంలో జీవం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, జీవం ఎక్కడికి పోయిందో తెలియదు. కానీ ఒక వ్యక్తికి మాత్రమే తెలియదు. ఆ జీవము పరమాత్మ ఎక్కడైతే కలిసి ఉంటాయో ఆ వ్యక్తికే తెలుస్తుంది. ఎప్పుడు? సాధన చేసినప్పుడు మాత్రమే. అంటే ఈ 34 పళ్ళ నడుమ మెత్తటి నాలుక ఎలా ఉంటుందో ఈ ప్రపంచంలో అరిషడ్వర్గాలు, కామ క్రోధ లోపమోహ మదమాత్సర్యములు, బంధువులు, వీటన్నిటి బారి నుండి మెత్తటి నాలుకలాగా తప్పించుకుంటూ తిరగాలి, మధురాన్ని ఆస్వాదించాలి, శక్తిని పుంజుకోవాలి. అంతే. ఇది మాయ. ఇలాంటి మాయను చెప్పేదే అమ్మవారి యొక్క తత్వం. కాబట్టి ఈ మాయా జగము నుంచి బయటకు రావడానికి విశేషంగా అమ్మవారికి శరత్కాలంలో పూజ చేయాలి. ఈ శరదృతువులో 9 నవరాత్రులు అమ్మవారికి పూజ చేసి విజయదశమి రోజు అమ్మవారికి దశమి ఉత్సవాలు చేసి శమీ వృక్షానికి నమస్కారం